దీని ద్వారా అఫర్మేషన్స్ ని మీ అంతటి మీరే డెవలప్ చేసే విధంగా పెడతాం. దాన్ని మీరు 5 రోజులు ప్రాక్టీస్ చేస్తారు. 5 రోజులు ఎందుకు చేస్తాం? మీరు అడగాలి నన్ను. 10 రోజులు ఎందుకు చేయకూడదు అడగచ్చు, మీకు అడిగే హక్కు ఉంది. అర్థమవుతుందమ్మా. లాస్ అట్రాక్షన్ ఎవరు చేస్తారు? నేను చేస్తారా, మీరు చేస్తారా? ఫస్ట్ టైం కదా గురువు గారు, అందుకే మాకు కూడా కొంచెం అర్థం అవుతలేదు గురువు. అందుకే కొంచెం ఒక 10 డేస్ తర్వాత మాకు తెలిసిపోతుంది గురువు గారు. ఏం భయపడద్దు, మీరు నిర్మోహమాటంగా అడగచ్చు, ప్రశ్నించవచ్చు. ఎందుకంటే లాస్ అట్రాక్షన్ మీరు చేసేది, నేను కాదు చేసేది. అవును గురువు గారు. కొన్ని సాధనలు ఏంటంటే గురువు చక్కగా మీ చేత చేయించవచ్చు, దగ్గరుండి నేను చేస్తూ ఉంటామ్మా మీరు చేయండి అని చెప్పి కొన్ని చెప్తాం. ఆ వ్యవస్థ కాదు లాస్ అట్రాక్షన్ అనేది. మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని 2 ఉంటాయి. 2 రకాల విద్యలు ఉంటాయి. కొన్ని విద్యల్లో మార్జాల కిషోర న్యాయం ఉంటుంది, అంటే పిల్లి తన పిల్లలను నోట్లో పెట్టుకుని తీసుకెళ్తుంది. అవునా? అవునవును గురుగారు. ఇప్పుడు యోగా, మెడిటేషన్, ప్రాణ సాధన ఇలాంటివన్నీ కొన్ని నేనే జాగ్రత్తగా ఇదిగో ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పుకుంటూ వెళ్తాం. ఇది లాస్ అట్రాక్షన్, మర్కట కిషోర న్యాయం. మీరు నన్ను పట్టుకోవాలి, నేను నా పాటు నేను చెప్పుకుంటూ వెళ్తా. నాకు వచ్చు అన్ని, A to Z వచ్చు. అర్థమవుతుందండి. నాకు మీరు ప్రశ్నిస్తూ ఉంటే, ఆపుతూ ఉంటే, మీకు ఇక్కడ అర్థం కాలేదు కదా, ఇక్కడ వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందమ్మా? లా ఆఫ్ అట్రాక్షన్ 5 days లో మీరు మీ సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే కాన్షియస్ ని డెవలప్ చేసుకుంటారు. ముందే చెప్తున్నా, 100%. మీ సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే ఎనర్జీని డెవలప్ చేసుకోగలుగుతారు, 100%. అది అబద్ధాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా నా సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే కాన్షియస్ ని, నా సంకల్పాన్ని సిద్ధించుకోగలిగే ఎనర్జీని ఈ FRS మెథడ్ ద్వారా చేసుకుంటూ వచ్చా. నేను మీకు చెప్పాలి కాబట్టి దగ్గరగా 7-8 నెలల నుండి ఈ FRS మెథడ్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నా. అర్థమవుతుంది? నేను ఏం చెప్పినా సరే అది ముందు నేను నా మీద అప్లై చేసుకొని నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మీకు చెప్తా. అర్థమవుతుందండి? మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కొంచెం ఫస్ట్ టైం కదా గురుగారు, అందుకోసం మేము కొంచెం ఆలోచిస్తున్నాం అంతే. ఆలోచించొద్దు, అడిగేసేయండి, ఏమైంది, నేనే కదా. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం కదా గురువు గారు, అందుకే కొంచెం ఎవరికైనా భయం ఉంటది గురుగారు. మేము అందరం ఫస్ట్ టైమే కాంటాక్ట్ అయినాం కదా గురుగారు, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాము. ఏం ఆలోచించలేదు, అందరు అడుగుతారు గురుగారు. ఇప్పుడు మీరు కొంచెం పరిచయం అయితే ఇంకా అందరు అడుగుతారు. అది ఏం ఆలోచించక్కర్లేదు. నన్ను తీసేసేయండి. ఇక్కడ మీరు గెలవాలి, నేను నెగ్గాలి. నా బ్లాకేజ్ నేను తీసేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో చెప్పమంటారా? రేపొద్దున మీ పిల్లలు కూడా అదే బ్లాకేజ్ లో ఉండకూడదు. అర్థమవుతుంది? మన నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఈరోజు నేను BP షుగర్తో పోయాను అనుకోండి, రేపొద్దున నా పిల్లలకు కూడా BP షుగర్లు ఉంటాయి. అవును గురువు గారు. ఆస్తులు అందించినట్టుగా BP షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ బ్లాక్లు ఇవే అందించాల్సింది. మా తాత చాలా డేరింగ్, అదే ధైర్యం వచ్చింది పిల్లలకి అని చెప్పుకోవాలి. అవును గురువు గారు. అవునా కదా? మన ఎనర్జీస్ వెళ్ళాలి, మన శక్తి చైతన్యాలు తర్వాత తరానికి వెళ్ళాలి, కానీ మన బలహీనతలు కాదు. కాబట్టి మన కోసం ఎంత చేస్తాం, మన తర్వాత తరాల కోసం అనే మన పూర్వీకుల నుండి అదే స్పృహ మన తర్వాత తరాలకు అందించాలి. మన తర్వాత తరాలకు అందించాలనే కదా ఇంత పెద్ద సైన్స్ వాళ్ళు డెవలప్ చేసింది. అర్థమవుతుందండి? మన భారతదేశంలో పుట్టని సైన్స్ వేరే ఏ దేశాల్లోనూ లేదు. అర్థమైన అందులో ఏ సందేహం లేదు. మన దానిలో డెవలప్ కానిది, మన దానిలో లేని సైన్స్ వేరే ఏ దేశంలో లేదు. మన సైన్స్ నే మేము డెవలప్ చేసి దాన్ని మీకు తేలిగ్గా అందించే ప్రయత్నం అనమాట. పూర్తి గైడెన్స్ అందిస్తాము. తెలుసు కదా, ఇప్పుడు 10 సెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం 2-3 కోరికలు ఉన్నాయనుకోండి, ఈ 2-3 కోరికల్లో హైయెస్ట్ కోరిక ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు లోయెస్ట్ అన్ని తీరిపోతాయి. ఇప్పుడు వాళ్ళు అమృతం మీద ఫోకస్ చేశారు కదా, లక్ష్మీదేవి వచ్చేసింది, ఉచ్చైశ్రవం వచ్చేసింది, అన్ని వచ్చేసినాయి కదా, లోయెస్ట్ అన్ని. అలాగే మనకు 3-4 సంకల్పాలు ఉంటే ప్రధానమైన హై కాన్షియస్ ని కోరుకునే
సంకల్పాన్ని మీరు నాకు చెప్తే దానికి మేము గైడెన్స్ ఇస్తాం. ఓకే గురుజీ. అర్థం అవుతుంది. ఇంకా మీకు అర్థమైంది కదా, క్లాస్ ఇలా ఇలా డిజైన్ చేశాం. ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ లో ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నారు. చక్కగా వాళ్ళతో మీరు కలుస్తారు. చక్కగా డిస్కషన్ సెషన్స్, గ్రూప్ సెషన్స్ ఎంత చేయగలిగితే అంత మనం ఈ శిక్షణలో ఉంటుంది. ఓకే ఈ గురుజీ. రోజే మాకు ఒక కాల్ వచ్చింది గురువు గారు. అమ్మా ఒక రియల్ ఎస్టేట్ లో ఆ, ల్యాండ్ గురించి నాకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అందులో నాకు 8 lakhs వస్తుంది. మీ ఆ, అసలు క్లాసే అటెండ్ కాలే. మార్నింగ్ నేను డ్యూటీలో ఉన్నాను గురువు గారు. ఆ. కానీ నాకు అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మీతో మాట్లాడిన తర్వాత. నాకు అసలు అంతే. చాలా మంచిగా అనిపిస్తుంది గురువు గారు. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. అమ్మా అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. మనకేం లేదు, మనం ఎనర్జీస్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవుతుంది 100%. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు చాలా ఎనర్జీ వచ్చేసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది గురువు గారు. అమ్మా అమ్మా అర్థమవుతుంది. మీరు ఇంకొకటి కూడా చెప్తాను, మీరు లౌకికమైనటువంటి అంశాల్లోకి వెళ్ళరు, ఆధ్యాత్మికమైన వైపే వస్తారు. ఓకే గురుజీ. అవును గురువు గారు. అర్థమవుతుందండి. మీరు ఎక్కడా కూడా వస్తు దృష్టితో వెళ్ళిపోయి వ్యవస్థ జరగదు, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు మళ్ళీ. ఓకే గురుజీ. అర్థమవుతుంది. అది మన సనాతన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత. ప్రతిదీ ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే మానసిక వికాసాన్ని ఇస్తుంది, బుద్ధిపరమైనటువంటి వికాసాన్ని ఇస్తుంది, ఆత్మికమైనటువంటి సంతృప్తి కూడా కలగాలి. అర్థమవుతుందమ్మా. ఓకే ఓకే గురు. గురుజీ. కేవలం డబ్బులు ఉంటే సరిపోతుందా? లేదు గురుజీ. ధైర్యం కూడా ఉండాలి గురు. మనసు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్. వీటి మీద మన సనాతన సంస్కృతి ఫోకస్ చేస్తుంది కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ఈ శిక్షణలో ఉంటుంది. దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకుంటేనే మనం సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తాం. ఓకే.